ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించి వారిని ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారాయణ సత్తుపల్లిలో ఆటో కార్మికుల సమావేశం ఎస్కే షౌకత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో కార్మికులు ఇప్పటికీ మహాలక్ష్మి పథకం ఏర్పాటు చేసి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల వారి యొక్క జీవితం దుర్భరంగా మారిందని, ఫైనాన్స్ లో అప్పులు కిస్తీలు కట్టలేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 15,000 ఇస్తామని ప్రకటన చేశారని, కానీ అవి కార్మికులకు సరిపోవని, సంవత్సరానికి ఒక్కొక్క ఆటో కార్మికులకు 50,000 రూపాయలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కార్మికుల యొక్క సమస్యలు పట్టణంలో ఇప్పటికే ప్యాసింజర్స్ లేక ఇబ్బందులు పడి బతుకుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా బ్రేక్ ఇన్స్పెక్టర్ అనేక ఆంక్షలు పెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, పెద్ద మనసుతో ఆటో కార్మికుల పట్ల ఆలోచించి వారికి తోచిన విధంగా సహాయం చేయాలని, ఈ విషయమై 9వ తేదీన సత్తుపల్లి పట్టణంలో అన్ని అడ్డాలతో కార్మికులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యని కలిసి తమ సమస్యలు వివరించడానికి సిద్ధంగా ఉండాలని దండు ఆదినారాయణ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని ఆటో కార్మికులందరూ ఐక్యంగా మార్చి 9వ తేదీ జరిగే కార్యక్రమాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఎస్కే షౌకత్, కేశవరావు, నాగరాజు, శ్రీనివాసరావు, వెంకటరావు, ఎస్కే యాకూబ్, రాంబాబు, శ్రీను, ప్రసాద్, సత్యనారాయణ, వెంకన్న, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఆటో కార్మిక సోదరులకు విజ్ఞప్తి, మనం ఆటోల మీద ఆధారపడి జీవిస్తున్నాం. గత కొన్ని రోజులుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి మహాలక్ష్మి పథకం ద్వారా ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత ఆటో డ్రైవర్ల యొక్క పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కానీ మనం ఇది వ్యతిరేకించడం లేదు, కానీ మన యొక్క పరిస్థితిని కూడా ఆలోచించమని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన చేశారు, 15,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని స్వప్నంగా చెప్పారు. కానీ సరిపోదు, దీన్ని 50,000కు పెంచాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క ఆటో డ్రైవర్కి కనీసం సంవత్సరానికి 50,000 అంటే కనీసం 4,000, నెలకు 4,000 ఇస్తే సరిపోతుంది. కాబట్టి దాన్ని గమనంలో పెట్టుకొని ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా సత్తుపల్లి పట్టణంలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు అసలే ఈ యొక్క మహాలక్ష్మి స్కీమ్తో మహిళలకు ఉచిత బస్ సౌకర్యం పేరుతో ఇప్పటికే నష్టపోయి బతకలేక దినదిన గండంగా బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మూలిగే నక్క మీద తాటిపండు పట్టు చందంగా మళ్ళీ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కొత్త రూల్స్ పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులు బతకలేనటువంటి స్థితిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి మా ఆటో కార్మికుల తరఫున, మా యొక్క భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తరఫున, ఏఐటీసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆటో కార్మికుల కొట్టగొట్టొద్దు అని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. ఉన్నాయి సమస్యలు ఉన్నాయి, వ్యాపార సమస్యలు కానీ ఇతరత్ర సీట్లు ఎక్కువ మందిని ఎక్కించే సమస్యలు కానీ ఉన్నాయి. కానీ ఇవాళ ఈఎంఐ కట్టలేక ఆటోలు మొత్తం కూడా ఫైనాన్స్ లోన్ తీసుకెళ్లేటువంటి స్థితి కనబడతా ఉంది. కాబట్టి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కూడా దయతో ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటో కార్మిక సోదరులందరికీ సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆటోల సోదరులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రేపు శివరాత్రి వెళ్ళినటువంటి తెల్లారి 9వ తారీఖు నాడు మనం అందరం కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ గారిని కలిసి మన యొక్క సమస్యల మీద మెమోరాండం ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి అన్ని అడ్డాలకు సంబంధించినటువంటి ఆటో కార్మికులందరూ కూడా హాజరై మన సమస్యను బ్రేక్ ఇన్స్పెక్టర్ గారి దృష్టికి, అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రాగమయ్య దయానంద్ గారి దృష్టికి కూడా తీసుకుపోయి మన సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రయత్నానికి సత్తుపల్లి పట్టణంలో ఉన్నటువంటి అన్ని అడ్డాల ఆటో కార్మికులందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా ఏఐటీసీ తరఫున, సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.